12A రైల్వే కాలనీ. పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ మూవీకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు. ఇంక ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే ఓకే పర్లేదు యావరేజ్గా ఉంది. అది కూడా సెకండ్ హాఫ్ వల్ల. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి సెకండ్ హాఫ్కి బాగానే కనెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాటిక్ సినిమా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అనవసరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి, పైగా సాంగ్స్ కూడా అడ్డుపడ్డాయి కథకి. ఇందులో కథ ఏంటంటే హీరోయిన్ని లవ్ చేస్తాడు. ఇంతలో ఒక మర్డర్ జరుగుతుంది. పోలీసులు ప్రైమ్ సస్పెక్ట్ గా హీరోని అరెస్ట్ చేస్తారు. అసలు మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు అనేది సినిమాలో చూడాలి. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అవసరమా ఇప్పుడు ఈ సీన్స్ అనిపిస్తుంది, కానీ ఆ సీన్స్ సెకండ్ హాఫ్ కి లింక్ చేస్తారు, అవి బాగానే అనిపించాయి. కానీ మిగతా సీన్స్ అన్ని ఏదో పెట్టాలని పెట్టినట్టుంది. అలాగే సాంగ్స్ కూడా అనవసరంగా పెట్టారనిపించింది. ఇదే మన తెలుగు సినిమాల్లో ఉండే ప్రాబ్లం. సినిమా స్టార్టింగ్ లో ఓ సాంగ్, అలాగే లవ్ సాంగ్, అలాగే బ్రేకప్ సాంగ్, ఇవి అవసరం అనిపించింది. ఇవి లేకుండా కూడా సినిమా తీయొచ్చు. అలాగే ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ రివీల్ అయ్యే విధానం బాగాలేదు, అది ముందే గెస్ట్ చేయొచ్చు. నన్నైతే ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ సెకండ్ హాఫ్ పర్లేదు బాగానే అనిపించింది. అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి, వాటి వల్ల బాగానే అనిపించింది. నాకైతే ఒక 2 ట్విస్ట్లు బాగానే అనిపించాయి సెకండ్ హాఫ్ లో, మిగతావి మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం బాగుంది, అది ఎవరు గెస్ట్ చేయలేరు. ఒకవేళ గెస్ట్ చేసాము అంటే వాళ్ళు సోషల్ మీడియాలో చూసి చెప్తున్నట్టే. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది, తన యాక్టింగ్ బాగానే చేసింది, కానీ నాకు తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగా అనిపించింది. ఇంకా అల్లరి నరేష్ గారు ఎప్పట్లోనే బాగానే చేశారు, అలాగే కామాక్షి కూడా బాగానే చేసింది ఉన్నంతలో. ఇంకా మిగిలిన వాళ్ళు పర్లేదు బాగానే చేశారు. బీమ్స్ ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎం ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ నాని కాసరగడ్డ సెకండ్ హాఫ్ ను బాగానే తీశాడు, కానీ ఫస్ట్ హాఫ్ ని దబ్బేశాడు. స్టోరీ స్క్రీన్ ప్లే ఇచ్చిన అనిల్ విశ్వనాథే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. నాకు తెలిసి అనిల్ ఫస్ట్ ట్విస్టులు రాసుకొని స్టోరీ డెవలప్ చేస్తాడు అనుకుంటా, అందుకే తన మూవీస్లో ట్విస్టులు మామూలుగా ఉండవు. ఇందులో కూడా సెకండ్ హాఫ్లో బాగానే ఉన్నాయి, కానీ దాన్ని గ్రిప్పింగ్గా కనెక్ట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యారు. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే, మీకు సస్పెన్స్ మూవీస్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకు నచ్చుతుంది.